సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఓడినట్లయింది. అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదం ఫలించలేదు. సరికదా ప్రధాని మోదీ వేవ్కు బ్రేక్ పడింది. వారణాసిలో మోదీకి గతంలో కన్నా 3 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. దేశ ప్రజలకు బీజేపీపై ఉన్న వ్యతిరేకత ఎన్డీఏ కూటమిని దాదాపు ఓటమికి చేరువ చేసింది. ఓటరు విలక్షణ తీర్పు ఫలితంగా ఎన్డీఏ 293 స్థానాలకే పరిమితమైంది. అబ్ కీ బార్ 400 పార్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ఫలించలేదు. రామ మందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువు పట్టులంటే హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది. ఫలితంగా బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కాషాయ దళానికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా 370 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ 240 దగ్గర నిలిచిపోయింది. 400కు పైగా గెలుస్తామన్న ఎన్డీఏ కూటమి 293 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బోటాబోటీ మెజారిటీని మాత్రమే దక్కించుకుంది. 10 ఏళ్ల బీజేపీ పాలనపై జనంలో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడైతే బీజేపీకి ఎదురు లేదని అనుకున్నారో అక్కడే వెనుకబడింది. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత 2 సార్లు ఎన్డీఏ కూటమిగా అధికారం చేపట్టిన బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కింది. 2014లో 282 స్థానాలను, 2018లో 303 స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఈసారి భారీగా సీట్లను కోల్పోయింది. 240 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ భారీ విజయం సాధిస్తుందనుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బీజేపీని గట్టి దెబ్బ కొట్టాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదుకోకపోతే బీజేపీ ఈసారి అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చేది. బీజేపీని 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవ్కు ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టే అయింది. మోదీకి వారణాసి ఓటర్లు జలకిచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన ఆయనకు ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. కేవలం 1.52 లక్షల మెజారిటీ మాత్రమే దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మోదీకి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి రౌండ్లో ప్రధాని మోదీ వెనుకబడిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత 10 ఏళ్లలో వారణాసిలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పుకున్నప్పటికీ మెజారిటీ తగ్గడం ప్రధాని మోదీకి ఇబ్బందికరంగా మారింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ దాదాపు 4 లక్షల ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకోవడం గమనార్హం. ఉత్తరాదిలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, హిందీ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురు లేదని 10 ఏళ్లుగా ఉన్న భావన ఈ పార్లమెంట్ ఎన్నికలతో తేలిపోయింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి అంశాల ప్రభావం సైలెంట్ వేవ్లా పనిచేసింది. జనంలో ఉన్న ఈ అసంతృప్తి ఎగ్జిట్ పోల్స్లలో కనిపించకపోయినా ఈవీఎంలలో స్పష్టమైంది. బయటకు పెద్దగా వ్యతిరేకత కనిపించకపోయినా జనం పోలింగ్ బూత్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను దాచుకోలేదు. ఓటమికి చేరువ చేసే స్థాయిలో మాత్రం కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2014లో 44, 2019లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గత 2 ఎన్నికల్లో 5 సీట్లే గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ ఈసారి 37 సీట్లకు ఎగబాకింది. 29 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్, 22 స్థానాలతో డీఎంకే కూడా మంచి ఫలితాలు సాధించడంతో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది.
ఒక దశలో బీజేపీ అధికారంలోకి రాదేమోనన్న భావనను కల్పించింది.